స్త్రీశక్తి పథకం విజయవంతమైందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్త్రీశక్తి భారం కాదు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. స్త్రీశక్తి పథకం ఏ సమస్యలు, విమర్శలు లేకుండా అమలవుతుందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. స్త్రీశక్తి పథకం వల్ల పురుషులు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదు రాలేదన్నారు. కండక్టర్ల కొరత తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి మహిళలకు గుర్తింపు స్మార్ట్ కార్డు ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత 13 నెలల నుంచి ఇస్తూ వస్తున్నాం. ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సుకు స్త్రీశక్తి అంటే మహిళను ఒక దుర్గామాతగా, ఒక శక్తిగా వర్ణిస్తూ